ప్రాంతాలకి ఏ రూల్ ఉంటుందో హ్మ్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. యాహ్! ఇక్కడ స్పీకర్ గారికి ఏం సూపర్లేటివ్ డిస్కషన్స్ ఏమి ఉండవు. హ్మ్. ఆయన మామూలుగా ఇందాక మా పార్థసారథి గారు చెప్పినట్టు హ్మ్. పెద్ద మనిషిగా హెడ్ మాస్టర్ గారి లాగా గదమాయించడానికి 4 మంచి మాటలు చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉంటాయి చూడండి. హ్మ్. పొద్దున్నే చెప్తారు ఆయన. హ్మ్. విన్నోడికి బాగుంటాయి. హ్మ్. ఆచరించేవాడికి ఇంకా బాగుంటాయి. హ్మ్. ఆచరించినోడు విన్నందుకు, ఆచరించలేనందుకు ఆ రోజు సాయంత్రం ఆడి ఇంటికి వెళ్ళి సిగ్గుపడతారు లేదా ఆ డిస్కషన్‌కి వదిలేయాలి. హ్మ్. ఓవరాల్ గా ఇప్పుడున్న సినారియోలో నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో 60 పని దినాలు అసెంబ్లీకి నడిస్తే హ్మ్. అందులో ఒక రోజు అటెండెన్స్ పెడితే మిగిలిన 60 రోజులు హ్మ్. ఎగ్జామ్షన్. మనం హ్మ్. చూడండి 6వ క్లాస్ నుంచి హ్మ్. 8వ క్లాస్ దాకా 9వ క్లాస్ దాకా మన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి దాకా హ్మ్. ఓన్లీ అటెండెన్స్ తో పాస్ జ్ఞాపకం ఉందా? హ్మ్. క్లాస్ లో అవును. ఎన్ని మార్కులు వస్తాయి హ్మ్. హ్మ్. సంబంధమే లేదు. హ్మ్. 7th క్లాస్ ఒకటి మా టైంలో అద్దెలు ఉండేది ఇప్పుడు హ్మ్. అది కూడా తీసేశారు. హ్మ్. సో అట్లాగే ఈ కానీ ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ప్రాబ్లం సమావేశం. ఏంటంటే ప్రసాద్ గారు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి. సో అటెండెన్స్తో పాస్ అయిపోయినా ఆ ఒక్కడికే నష్టం అవుతుంది. కానీ ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి ప్రతినిధి. సో ఆ నియోజకవర్గ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గానికి నిధుల గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీకి అటెండ్ కాక ప్రజా సమస్యలను ప్రస్తావించకపోతే ఎవరు ఆ సమస్యలను తీరుస్తారు? అదే సార్. నాకు హ్మ్. తెలిసినంత వరకు ఇప్పటిదాకా జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో హ్మ్. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ హ్మ్. రెస్పెక్ట్ ఎమ్మెల్యేస్ లేదా రెస్పెక్ట్ అపోజిషన్ లీడర్ లేదా మాజీ ఎమ్మెల్యే హ్మ్. సంబంధిత ప్రశ్నలకి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో సమాధానం రాబట్టారు వాళ్ళు. హ్మ్. అలాగే నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ప్రశ్నావళిలో సంబంధిస్తే హ్మ్. సంబంధిత మంత్రులు దానికి ఆన్సర్ చేయవలసిందే. హ్మ్. ప్రజనల్ గా అక్కడ ఉండాలి అక్కర్లేదన్న రూలు హ్మ్. ఎంతవరకు అన్నది నాకు తెలిసి రాజ్యాంగం పరంగా దానికి ఏదో సెక్షన్ ఉంది సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ యాహ్! యాహ్! ఎగ్జాక్ట్లీ. హ్మ్. 60 పని దినాల్లో ఒక రోజు పని చేస్తే సరిపోతుందన్న నియమాలు ఎప్పుడైతే దాన్ని సరళించమనండి. హ్మ్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి యాహ్! అటెండెన్స్ బేర్ హ్మ్. మినిమం 80% 90% లేదా 100% వాళ్ళు ఉంటేనే కానీ హ్మ్. జీతాలు ఇవ్వబడవు. లేదంటే ఇలా హ్మ్. ఉన్నప్పుడు రామారావు గారు నేను రూపాయి జీతం తీసుకుంటున్నారు. హ్మ్. స్పీకర్ గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా జీతం తీసుకోవట్లేదని. హ్మ్. అలా ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ డిస్క్రిప్షన్స్ తో నేను జీతమే తీసుకున్నాను అన్నాడు అనుకోండి. హ్మ్. వీళ్ళు జీతంకి తప్ప ఇంక దేనికి ముడిపెట్టి మాడగలరు? హ్మ్. రెండోది హ్మ్. ఇవాళ గౌరవ అసెంబ్లీలో నాకు ఎవరికో ఒకళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి ప్రశ్నావళిని గబగబా కుదించేస్తే మనం వెళ్ళిపోవచ్చని హ్మ్. డిప్యూటీ స్పీకర్ గారు అన్న ఉదంతం ఉంది. హ్మ్. అలాగే గౌరవ అసెంబ్లీలో మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అందరినీ హ్మ్. ప్రశంసించి పరవశించిపోయి అలా హ్మ్. తన్మయత్వంతో ఉన్న దగ్గర విలువైన హ్మ్. సమయం వృధా అవుతున్నట్ట కాదంట. ఇది హ్మ్. కూడా మనం ప్రశ్నించాలి. హ్మ్. సో ఇట్లాంటివన్నీ కళ్ళకు కట్టినట్టు మనకి స్పష్టంగా కనబడుతున్నప్పుడు హ్మ్. ఆబ్సెన్స్ లో వాళ్ళు సంధించిన ప్రశ్నలకి సమాధానాలు రాబడుతున్నప్పుడు హ్మ్. వీటిని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లుగా తీసుకురామనండి. హ్మ్. మన స్పీకర్ల సమావేశం ఉంది కదా. ఈ హ్మ్. స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ విధమైన సంధానం నుంచి యాహ్! మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న స్పీకర్ల సమావేశంలో అడ్రస్ చేశారు. హ్మ్. దీనికి ఆంధ్ర ప్రభుత్వం తరఫున లేదంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఒక తెర లేపినప్పుడు రాబోయే సమావేశాల్లో ఇప్పుడు ఈ మాటకు వస్తే 2.5 సంవత్సరాల పైచీలక 2 సంవత్సరాల పైచీలకో దగ్గర దగ్గర అవును. అసెంబ్లీ సమావేశాలు హ్మ్. రాని చంద్రబాబు నాయుడు గారిని చూసాం. హ్మ్. గత సెక్షన్స్ దీనికన్నా ముందు సెక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం హ్మ్. అసెంబ్లీనే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన ఉదంతం ఉన్నాయి. హ్మ్. అప్పుడు స్పీకర్ వ్యవస్థ ఉంది కదా సార్. అప్పుడేం హ్మ్. మాట్లాడలేదుగా కూడా హ్మ్. శివప్రసాదరావు గారు. ఇప్పుడు 164 బెంచ్ స్ట్రెంత్ రాగానే మాట్లాడే విధానం హ్మ్. ఇవన్నీ అప్పటి నుంచే సీరియస్నెస్ అడాప్ట్ అయ్యి ఉందనుకోండి. హ్మ్. ఈ 10 ఇయర్స్ లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ డెఫినెట్ గా యాంటిసిపేట్ చేసి హ్మ్. వచ్చింది కదా తెలుగుదేశం పరంగా. హ్మ్. ఇవేవి జరగకుండా ఇందాక పార్సారథి గారు కూడా చెప్తున్నారు. ఒక హ్మ్. నియోజకవర్గ ఎమ్మెల్యే మొత్తం స్టేట్ వైడ్ గా అంటే సబ్సీక్వెంట్ టర్మ్ లో ఈ స్టేట్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు హ్మ్. సంబంధిత ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఉంది అనుకోండి. యాహ్! దీంట్లోంచి తీసుకెళ్తున్న వాటకి ఒక 4, 5 జిల్లాల కాన్స్టిట్యున్సీకి వచ్చే పరిస్థితిలో హ్మ్. ఈ 4, 5 జిల్లాలను ఉద్దేశించే సంబంధిత ఎమ్మెల్యే మాట్లాడితే దేర్ హ్మ్. మే బి ఎ మీనింగ్ ఆఫ్ ఇట్. హ్మ్. అంతేగాని ఆ నియోజకవర్గాల్లో అడ్డకుండా ఆ నియోజకవర్గాలు ఇవ్వకుండా నా దగ్గరకు వచ్చే ప్రశ్నకి హ్మ్. నాకు తెలిసి టెరిటరీస్ హావ్ బీన్ వెరీ క్లియర్లీ ఫిక్స్డ్. హ్మ్. ఒక కేబినెట్ మంత్రికో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారికో లేదా హ్మ్. అపోజిషన్ లీడర్కో లేదా అపోజిషన్ స్టాటస్ ఇస్తే ఆ యాహ్! ఫ్లోర్ లో అతనికి విలువైన సమయాన్ని చర్చించడానికి హ్మ్. నాకున్న కాన్స్టిట్యూషన్ పరిధి మీద నేను మాట్లాడుతున్నాను. హ్మ్. ఇది గౌరవ రామారావు గారు కానీ లేదా మహానుభావుడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఇద్దరే గెలిచిన హ్మ్. ఫ్లోర్ లో దే బీన్ రికగ్నైజ్ లేదని అపోజిషన్ పార్టీ కానీ కానీ ఈక్వలెంట్ కేఎస్ ప్రివిలేజ్ ప్రసాద్ ప్రైమ్ గారు, మినిస్టర్. కేఎస్ ప్రసాద్ గారు మీరు చెప్తున్నట్టుగా సరే సమస్యలు మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా అంటే అసెంబ్లీ అనేది ఒకటి ఉంది. ఆ అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే కూడా అసలు ప్రజల్లోకి ఒక విషయం అనేది వెళ్ళేది. వీళ్ళు అసెంబ్లీకే అటెండ్ అవ్వట్లేదు అంటే ప్రజలు దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇది జగన్కు రాజకీయంగా నష్టం చేయదంటారా? ఏంటి సార్ మీరు కూడా హ్మ్. అమాయకంగా అడుగుతున్నారు. హ్మ్. ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆ! ఫిజికల్ గా హ్మ్. అబ్సెంట్ అయ్యి హ్మ్. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. హ్మ్. అప్పుడేం ప్రజలు ఏం ఆలోచించలేదా? హ్మ్. అలాగే చంద్రబాబు నాయుడు హ్మ్. గారు ఫిజికల్ గా అబ్సెంట్ అధికారంలోకి వచ్చారు హ్మ్. 124తో.